హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షూటెక్ తెలుగు టీవీ ఛానల్. టాటా ప్రొడక్ట్ అయిన క్రోమా నుంచి సరికొత్త న్యూ 5 ఎడిషన్ టీవీస్ అయితే లాంచ్ అయితే చేసింది. మన ఇండియాలో ఏకంగా 5 సైజెస్ టీవీస్ని అయితే తీసుకుని అయితే వచ్చింది. ఫ్రెండ్స్, మీరు క్రోమా అనగానే మీకు క్రోమా ఏదైతే అవుట్లెట్ అయితే ఉందో మన ఇండియాలో చాలా అవుట్లెట్స్ అయితే ఉండడం అయితే జరిగింది టాటా నుంచి క్రోమా నేమ్ తోటి. సో అదే క్రోమా నేమ్ నుంచి సరికొత్త న్యూ టీవీస్ని అయితే లాంచ్ అయితే చేసింది. ఇది టాటా ప్రొడక్ట్ అని ఖచ్చితంగా అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. మరి ఏ సైజెస్ టీవీస్ లాంచ్ అయితే చేసి టీవీస్ యొక్క స్పెక్స్ ఏంటి, ఈ టీవీ యొక్క ప్రైస్ ఏంటి అనే దాని గురించి ఒక వీడియోలో మనం మాట్లాడుకుందాం. అలాగే ఈ టీవీకి కాంపిటేటివ్ టీవీస్ ఏవైతే ఉన్నాయా, ఒకవేళ టీవీ మనం పర్చేజ్ చేయకపోతే వేరే టీవీస్ ఏ పర్చేజ్ చేయొచ్చు అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడుకుందాం. అందుకే ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అదర్వైజ్ ఒకవేళ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీరు వినకుండా మీరు ఆ టీవీ పర్చేజ్ చేసినట్లయితే కంపల్సరీ మీరు పప్పులో కాల్ చేసినట్లయితే అవుతుంది. తర్వాతకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ అండ్ ఖచ్చితంగా అరే ఆ యొక్క వీడియో నేనైతే మిస్ అయితే చేశాను కదా అయితే అనుకోకూడదు. సో అందుకనే ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది లైక్ రూపంలో ఇవ్వండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా నోటిఫికేషన్ వెళ్ళకుంటే నోటిఫికేషన్ వెళ్తుంది, అలాగే రికమెండెడ్ లిస్ట్లోకి అయితే వెళ్తుంది ఈ యొక్క వీడియో. మీ సపోర్ట్ లైక్ రూపంలో, అలాగే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి వీడియో చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ మీ సపోర్ట్ కూడా ఈ యొక్క ఛానల్కి అయితే ఇవ్వండి. లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయగలని కోరుకుంటూ ఈ యొక్క వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాటా ప్రొడక్ట్ అయిన క్రోమా నుంచి 5 సైజెస్ టీవీస్ని లాంచ్ చేసింది మన ఇండియాలోనైతే మీకైతే చెప్పాను. ఒకటి హెచ్డి, ఫుల్ హెచ్డి, 3 సైజెస్లో 4K అల్ట్రా హెచ్డి టీవీస్ అయితే లాంచ్ చేసింది. హెచ్డీలో చూసినట్లయితే 32 ఇంచెస్, ఫుల్ హెచ్డీలో 43 ఇంచెస్. 3 సైజెస్లో మరి ఏ సైజెస్ టీవీ 4K టీవీ తీసుకొచ్చింది అన్నట్లయితే 43 ఇంచెస్ 4K టీవీ, 50 ఇంచెస్ 4K టీవీ, 55 ఇంచెస్ 4K టీవీ ఈ విధంగా తీసుకుని అయితే వచ్చింది. హెచ్డీ ఫుల్ హెచ్డీ టీవీ యొక్క స్పెసిఫికేషన్స్ మనం ముందుగా చూద్దాం. ఈ టీవీ వచ్చేసరికి A+ గ్రేడ్ VI ప్యానల్తో తీసుకుని అయితే వచ్చారు. 300 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. టీవీ యొక్క ఆడియో అవుట్పుట్ 20 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది విత్ డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ టీవీ ప్రాసెసర్ వచ్చేసరికి AMOLED కార్టెక్స్ A53 క్వాడ్ కోర్ ప్రాసెసర్ని యూజ్ అయితే చేశారు. Mali 450 GPని అయితే తీసుకుని అయితే వచ్చారు. ఈ టీవీ ర్యామ్ అండ్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 1 GB ర్యామ్ అయితే ఉంటుంది, 8 GB స్టోరేజ్ అయితే ఉంటుంది. ఈ టీవీ అవుట్ ఆఫ్ ది బాక్స్ 5 TV OS 6.0 తోటే తీసుకుని అయితే వచ్చారు. విత్ అలెక్సా సపోర్ట్ అయితే ఉంటుంది, వాయిస్ ఎనేబుల్. ఎందుకంటే ఒక టీవీలో వచ్చేసరికి OS అమెజాన్ 5 TV OS తోటి తీసుకుని అయితే వస్తుంది కాబట్టి అలెక్సా సపోర్ట్ అయితే ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉండదు ఫ్రెండ్స్. అలాగే ఈ టీవీ ఆల్ పాపులర్ OTT అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ ప్లస్, డిస్నీ, ఇంకా వేరే అదర్ ఆహా అయినా కానీ అవన్నీ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఒకవేళ ఇన్స్టాల్ లేకపోయినట్లయితే. అండ్ ఆల్రెడీ మనకు కొన్ని ప్రీ ఇన్స్టాల్ చేసుకోవడం అయితే ఉండడం అయితే జరిగింది. రిమోట్లో చూసినట్లయితే మనకు డెడికేటెడ్ బటన్స్ కూడా అయితే ఇచ్చారు. ప్రైమ్కి, నెట్ఫ్లిక్స్కి, అమెజాన్ మ్యూజిక్కి, అలాగే యాప్స్ అనే ఒక కాలం కూడా తీసుకొని అయితే వచ్చారు డెడికేటెడ్ బటన్గా. సైజెస్ టీవీస్ యొక్క కనెక్టివ్ పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే 2 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. ఒకటి ఆర్క్ సపోర్ట్ అయితే ఉంటుంది, 2 USB పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది, ల్యాన్ పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది, ఆప్టికల్ పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంటుంది, బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా కనెక్టివ్ పోర్ట్స్ అయితే తీసుకొని అయితే వచ్చారు. ఈ విధంగా 32 ఇంచెస్ హెచ్డీ రెడీ, 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీస్ యొక్క స్పెక్స్ అనేవి తీసుకొని అయితే వచ్చారు. వీటి యొక్క ప్రైస్ గురించి మనం చివరిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు 4K అల్ట్రా హెచ్డీ రెజల్యూషన్ తోటి 4K అల్ట్రా హెచ్డీ సైజెస్లో ఏవైతే టీవీస్ అయితే ఉన్నాయో 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్ 4K టీవీస్, వాటి యొక్క స్పెక్స్ని అయితే చూద్దాం. ఈ టీవీస్ కూడా మనకు 4K అల్ట్రా హెచ్డీ 3840x2160 రెజల్యూషన్ తోటి A+ గ్రేడ్ VI ప్యానల్తో తీసుకుని అయితే వచ్చారు. 350 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఈ టీవీ డిస్ప్లే ఫీచర్స్లో HDR10, డాల్బీ విజన్, HLE సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ టీవీ ఆడియో అవుట్పుట్ వచ్చేసి 20 వాట్స్ ఆడియో అవుట్పుట్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్, డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే ప్రాసెసర్ విషయంలో చూసినట్లయితే AMOLED కార్టెక్స్ A53 క్వాడ్ కోర్ ప్రాసెసర్ని యూజ్ అయితే చేశారు. Mali G31 MPD GPని అయితే యూజ్ అయితే చేశారు. ఈ టీవీ ర్యామ్ అండ్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసరికి 1.5 GB ర్యామ్ అయితే ఉంటుంది, 8 GB స్టోరేజ్ అయితే ఉంటుంది. మరి టీవీ అవుట్ ఆఫ్ ది బాక్స్ 5 TV OS 6.0 తోటైతే రాదండి, 7.0 తోటైతే వస్తుంది. ఏవైతే 32 ఇంచెస్ హెచ్డీ రెడీ అండ్ ఫుల్ హెచ్డీ 43 ఇంచెస్ టీవీస్ అయితే ఉన్నాయో దాంట్లో యూజ్ చేసిన వర్షన్ వచ్చేసరికి 5 TV OS 6.0. బట్ 4K అల్ట్రా హెచ్డీ టీవీస్లలో యూజ్ చేసింది ఈ 3 సైజెస్లో 5 TV OS 7.0 అయితే తీసుకుని అయితే వచ్చారు. మరి టీవీ యొక్క కనెక్టివ్ పోర్ట్స్ వచ్చినట్లయితే 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి, 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి, అలాగే ఆర్క్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఏవైతే USB అయితే ఉన్నాయో ఒకటి 2.0 సపోర్ట్, 3.0 సపోర్ట్ తోటి 2 USB పోర్ట్స్ని తీసుకుని అయితే వచ్చారు. ల్యాన్ పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది, ఆప్టికల్ పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంటుంది, బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఈ విధమైన స్పెసిఫికేషన్ తోటి
హెచ్డి అండ్ ఫుల్ హెచ్డి అలాగే 4K అల్ట్రా హెచ్డిలో 43 ఇంచెస్ 50 ఇంచెస్ 55 ఇంచెస్ టీవీస్ని అయితే తీసుకుని అయితే వచ్చారు మన ఇండియాలో. ఈ విధమైన స్పెసిఫికేషన్ తోటి 43 ఇంచెస్ 50 ఇంచెస్ 55 ఇంచెస్ 4K అల్ట్రా హెచ్డి టీవీస్ని అయితే తీసుకుని అయితే వచ్చారు. మరి ఈ వీడియో యొక్క ప్రైస్ గురించి అయితే చూద్దాం. ఏవైతే 32 ఇంచెస్ అండ్ 43 ఇంచెస్ హెచ్డి అండ్ ఫుల్ హెచ్డి టీవీ యొక్క ప్రైస్ మనం చూసినట్లయితే 32 ఇంచెస్ హెచ్డి టీవీ ప్రైస్ వచ్చేసరికి 17,399 అయితే ఉంది. 43 ఇంచెస్ ఫుల్ హెచ్డి టీవీ యొక్క ప్రైస్ వచ్చేసరికి 29,399 అయితే ఉంది. మరి 4K టీవీస్లో చూసినట్లయితే 43 ఇంచెస్ 4K టీవీ యొక్క ప్రైస్ 34,399 అయితే ఉంది. అలాగే 50 ఇంచెస్ టీవీ యొక్క ప్రైస్ చూసినట్లయితే 39,399 అయితే ఉంది. 55 ఇంచెస్ టీవీ వచ్చేసరికి 46,499 అయితే ఉంది. వావ్, ఇంత ప్రైస్ పెట్టి మనం ఈ టీవీని మనం ఏ విధంగా పర్చేజ్ చేయాలని అయితే క్వశ్చన్ అయితే కంపల్సరీగా అయితే వస్తుంది మన అందరికీ. మరి ఇంత ప్రైస్ పెట్టి మనం ఈ టీవీని తీసుకోవచ్చా తీసుకోకూడదు అన్నట్టయితే ఖచ్చితంగా నేనైతే వద్దు అనేది అంటాను. ఎందుకంటే ఈ వాల్యూ ఫర్ మనీ టీవీస్ అయితే కామన్ అని చెప్తాను. ఎందుకంటే ప్రైస్ విషయంలో మాత్రం హెవీ ప్రైస్ తోటి తీసుకుని అయితే వచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఈ టీవీస్కి బదులు మనం ఏవైతే అమెజాన్ బేసిక్ 5 టీవీ ఎడిషన్ టీవీస్ అయితే ఉన్నాయో అవి తీసుకోవచ్చు. వాటి యొక్క 55 ఇంచెస్ టీవీ ప్రైస్ వచ్చేసరికి 39,399 అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకు క్రోమా టీవీస్లో చూసినట్లయితే ఏదైతే 50 ఇంచెస్ టీవీ అయితే ఉందో 39,399 ఆ విధమైన ప్రైస్ తోటి అయితే ఉంది. మనకు అక్కడ అమెజాన్లో 55 ఇంచెస్ టీవీ అయితే వస్తుంది. లేదా మీరు ఇంకో టీవీ కావాలి, వేరే బ్రాండ్ నేమ్ తోటి కావాలి అనుకున్నట్లయితే రీసెంట్గా నిన్న లాంచ్ అయిన రెడ్మీ న్యూ టీవీస్ ఏవైతే ఉన్నాయో ఎక్సెల్ సిరీస్, వాటిని ఒకసారి అయితే మీరైతే లుక్ అయితే వేయచ్చు. దాంట్లో స్పెసిఫికేషన్స్ పరంగా చాలా చాలా మంచి స్పెసిఫికేషన్స్, HDMI 2.1 సపోర్ట్, ALLM సపోర్ట్ అయితే ఉంది. అలాగే ఆ టీవీ IPS ప్యానల్తో తీసుకుని అయితే వచ్చారు. అండ్ బ్రైట్నెస్ అయితే తెలియదు కానీ మ్యాక్సిమం 350 వరకు అయితే ఉండొచ్చు అనేది అనుకోవచ్చు ఖచ్చితంగా. సో ఓకే, అండ్ ఆ టీవీ మనకు సర్వీస్ పరంగా కూడా కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే మాత్రం ఆ యొక్క టీవీని అయితే మీరు ఒకసారి అయితే లుక్ వేయచ్చు. నియర్ బై 38,399 అయితే ఉందనుకుంటా ఏదైతే మనకు 55 ఇంచెస్ టీవీ. సో ఆ టీవీ కూడా మీరైతే ఒకసారి లుక్ అయితే వేయొచ్చు. ఒకవేళ 5 ఎడిషన్ తోటి కావాలి అనుకుంటే అయితే కంపల్సరీ అమెజాన్ బేసిక్ 5 ఎడిషన్ టీవీస్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ 55 ఇంచెస్ సైజెస్లో. అండ్ ఇదన్నమాట ఫ్రెండ్స్, మరి రీసెంట్గా లాంచ్ అయిన ఈ యొక్క టాటా ప్రొడక్ట్ క్రోమా నుంచి ఈ విధమైన టీవీస్ని అయితే తీసుకుని అయితే వచ్చారు. హెవీ ప్రైస్ పెట్టి మన అందరికీ కొంచెం టోపీ పెట్టాలని అయితే అనిపించింది అనుకుంటా. ఎందుకో కానీ ఇంత హెవీ ప్రైస్ పెట్టి తీసుకొచ్చారు నాకైతే అర్థం కాలేదు. స్పెక్స్ పరంగా కూడా మరి అంత బ్రిలియంట్ స్పెక్స్ని అయితే తీసుకొని అయితే రాలేదని అయితే ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు. సో మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చి విజిట్ చేసి వీడియో చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ కూడా తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి దాంట్లోనే ఆల్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. నేను పెట్టే ఫ్రెష్ వీడియోస్ మీకు అప్డేట్ రూపంలో నోటిఫికేషన్ అయితే అవుతుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో వీడియోలో మేము ముందుంటాను. లవ్ యూ ఆల్.